నమస్కారం. ఈరోజు మీ అందరి ముందుకి నేను ఒక మహాదృశ్య కావ్యాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. అన్నా చెల్లి, అక్కా తమ్ముడు, తండ్రి కొడుకులు, తల్లి కూతుర్లు పూర్తిగా వ్యాపారాత్మకం అయిపోతున్న ఈ రోజుల్లో ఒక 60 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి కుటుంబ విలువలు, కుటుంబ బాంధవ్యాలు, కుటుంబ సంబంధాలు ఈ రకంగా ఉంటాయని అన్ని విలువలు సమకూర్చి తీసిన చిత్రమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ చిత్రం. ఎన్నో బంధాలు ఉంటుండగా అన్నా చెల్లి బంధం అతి పవిత్రమైన బంధాన్ని ఒక చిత్ర రూపంలో మంచి కథని సమకూర్చి తీసిన చిత్రం ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ చిత్రం. ఈ చిత్రం సృష్టించిన చరిత్రలు మామూలు చరిత్ర కాదు. ఆ రోజుల్లో కూడా పల్లెటూరు నుంచి ఎడ్లు బండ్లు కట్టుకొని బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్ళి నేడేమే అని పాటలు పాడుకుంటూ హోరాహోరీగా వెళ్ళిన సంఘటనలు ఎన్నో ఎన్నో ఎన్నో. ఆ చిత్రం పేరే రక్త సంబంధం. ఇంకా ఈ చిత్రం కథలోకి వస్తే ఈ చిత్రంలో నటీమణులు వచ్చేసి నందమూరి తారక రామారావు గారు, సావిత్రి గారు, కాంతారావు గారు, సూర్యకాంతం గారు, రమణారెడ్డి గారు, రేలంగి గారు. అయితే ఈ యొక్క చిత్రంలో అన్నగా నటించింది నందమూరి తారక రామారావు గారు, అన్నకి చెల్లిగా నటించింది సావిత్రి గారు. ఇంకా కథ విషయానికి వస్తే ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు తల్లిదండ్రులు చిన్నప్పుడే పరంపదిస్తారు. ఇద్దరు పట్నంలోకి వచ్చి ఎన్టీ రామారావు గారు ఒక స్టీల్ ఫ్యాక్టరీలోని పనిని సమకూర్చుకొని పనికి వెళ్తుంటారు. చెల్లి సావిత్రి గారు ఇంట్లో చిన్న చిన్న పనులు చూసుకుంటూ ఇల్లుని నడుపుతుంటారు. ఎన్టీ రామారావు గారు ఆ స్టీల్ ఫ్యాక్టరీలో చేస్తుంటే ఆ స్టీల్ ఫ్యాక్టరీలోని కార్మిక లీడర్ వచ్చేసి కాంతారావు గారు. ఆ ఫ్యాక్టరీలో పని చేస్తూ ఇద్దరూ మంచి మిత్రులు అవుతారు. మంచి మిత్రులు అయిన తర్వాత కాంతారావు గారు ఎన్టీ రామారావు గారి ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. దాని తర్వాత సావిత్రి గారిని చూసి ఒకరోజు ప్రేమిస్తారు. కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఎన్టీ రామారావు గారు పనిచేసిన ఫ్యాక్టరీ మూతపడుతుంది. అందరు కార్మికుల్ని పనిలోంచి తీసేస్తారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు, కాంతారావు గారు ఇద్దరు స్ట్రైక్స్ చేస్తారు. ఎందుకు తీస్తున్నారు అందరినీ పనిలోంచి అని స్ట్రైక్ చేస్తారు. స్ట్రైక్ చేసిన తర్వాత కాంతారావు గారు తల్లి పరంపదించారనే ఒక కబురు రాగానే కాంతారావు గారు వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ పనంతా చూసుకుంటారు. ఈలోపు ఎన్టీ రామారావు గారు ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉంటున్న ఒక మంచి సందర్భంలోని సావిత్రి గారు కూడా చిన్న పనులు చేసుకుంటూ ఒక బొమ్మల వ్యాపారం మొదలుపెట్టి ఆ బొమ్మల వ్యాపారంలో బాగా రాణించి మళ్ళీ అదే ఫ్యాక్టరీని స్టీల్ ఫ్యాక్టరీని లీజుగా తీసుకొని ఇంకోటి ఏంటంటేనండి ఇందులో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ ఒరిజినల్ స్టీల్ ఫ్యాక్టరీ కాకపోతే బయటను మాత్రం బోర్డ్స్ మాత్రం అటాచ్ చేసి ఉంటుంది అన్నమాట. స్టీల్ అటాచ్ చేసి ఉంటుంది. మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి రక్త సంబంధం ఫుల్ మూవీ అని కొడితే ఆ యొక్క సన్నివేశాన్ని చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎలాగ అటాచ్ చేసింది అనేది. అయితే కాంతారావు గారు వాళ్ళమ్మ పరంపదించిన తర్వాత ఆ పనులన్నీ చూసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రామారావు గారు ఈ ఫ్యాక్టరీని లీజుకి తీసుకున్న తర్వాత ఆ ఫ్యాక్టరీలోని బాగా రాణించి ఒక మేనేజర్ పోస్ట్లో అతను స్థిరపడిన తర్వాత కాంతారావు గారు, సావిత్రి గారు ప్రేమించుకున్నారు కదా, ఆ ప్రేమించుకున్నది ఎన్టీ రామారావు గారు ఒకసారి చూసి తెలిసి ఈ లోపలే ఎన్టీ రామారావు గారు సావిత్రి గారికి పెళ్లి సంబంధం చూడడానికి ఒక పెద్దింటికి వెళ్ళి మాట్లాడి నా చెల్లిని ఒక మంచి ఇంటికి ఇవ్వాలి, మంచి గృహిణిని చేయాలి అని చూస్తారు. దాని తర్వాత కాంతారావు గారు వచ్చి అదేంటి నేను ప్రేమించిన అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళడం ఏంటంటే ఎన్టీ రామారావు గారితో మాట్లాడితే ఎన్టీ రామారావు గారు ఆ విషయాన్ని నిరాకరించి నువ్వొక దరిద్రుడివి, నీలాంటోడికి నా చెల్లిని ఎలాగిస్తానని నిరాకరించిన తర్వాత ఒక సందర్భంలో కాంతారావు గారు వచ్చి సావిత్రి గారిని
చాటుగా కలుసుకొని మీ అన్న మన ప్రేమను నిరాకరించారు, మనం ఏం చేద్దాం అని చర్చించుకునే సమయంలో అప్పుడు ఎన్టీ రామారావు గారు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూస్తారు. చూసిన తర్వాత ఆ యొక్క సంభాషణ ఎంతో విలువైన సంభాషణ. ఆ సంభాషణలో సావిత్రి గారు కాంతారావు గారితో ఏమంటారంటే, మా అన్న మాట నిరాకరించి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అనేసి అంటే, ఆ విషయాన్ని ఎన్టీ రామారావు గారు చూసి నా చెల్లి నాకు ఎంత విలువిస్తుందే అని చెప్పి కాంతారావు గారు ఎలాంటి స్థితిలో ఉన్నా తీసుకొచ్చి ఇద్దరికి పెళ్ళి చేస్తారు. ఆ పెళ్ళి చేసేటప్పుడు ఒక పాట ఉంటుంది. ఇంకా ఆ పాట విషయానికి వస్తే ఆ పాట సృష్టించిన చరిత్రలు ఎన్నో ఎన్నో ఎన్నో. అయితే ఆ పాట వచ్చేసి బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్ళి నేడేమే. ఆ పాట మనం చూసుకుంటేనండి, ఈ పాట తాలూకు విలువ ఏంటంటే, ఈ రోజుకి కూడా మనం ఏ పెళ్ళిళ్ళలో పెడితే ఆ పెళ్ళిళ్ళలోని ఈ పాట అనేది మనం వింటాం. మీరు బాగా గమనించినట్టయితే ఈ పాట తాలూకు విలువ ఏంటంటే, ఈ పాట ఒకటి సీతారామ కళ్యాణంలో సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి అని ఈ 2 చిత్రాల్లో ఈ పాట మంచి హిట్ అయింది. అయితే సావిత్రి గారికి ఎన్టీ రామారావు గారు చెప్తారు, నేను నీకు ఒక పెళ్లి సంబంధం చూశానని నాటకీయంగా చెప్తారన్నమాట. కానీ అది కాంతారావు గారు అనేసి సావిత్రి గారికి తెలీదు. అయితే మంచి బాగా తీసుకొచ్చి సావిత్రి గారికి చూపించడంతో సావిత్రి గారు ఆశ్చర్యపడి సంతోషపడి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత దేవిక గారిని ఎన్టీ రామారావు గారు కూడా పెళ్లి చేసుకుంటారు. తర్వాత నటి దేవిక గారు. అయితే ఇందులోని కాంతారావు గారు తల్లి పరంపదించిన తర్వాత అత్త సూర్యకాంతం గారి దగ్గర పెరుగుతారు. చివరికి సావిత్రి గారు కాంతారావు గారు ఒక ఇంట్లో ఉండిన తర్వాత ఇద్దరు ఒక కుటుంబాన్ని నడుపుతున్న క్రమంలో ఈలోపు అత్త సూర్యకాంతం గారు ఎన్టీ రామారావు గారు సంపాదించిన ఆస్తి అంతా ఎలాగైనా దోచేయాలని చెప్పేసి సావిత్రి గారిని నానా బాధలు పెడుతుంది. పెట్టిన తర్వాత ఈలోపు నేను కథ షార్ట్గా చెప్తున్నానండి, మొత్తం అంతా వివరిస్తే మీరు సినిమా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా అయితే ఈ యొక్క చిత్రం కథలోని ఇంకా రమణారెడ్డి గారు రేలంగి గారు ఉన్నారు. రమణారెడ్డి గారు ఏంచి ఆ ఇంట్లోనే ఉంటారు. అయితే అందులో రోజుకి ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతుంది సావిత్రి గారిని సూర్యకాంతం గారు. అయితే ఇబ్బందులు పెట్టిన తర్వాత ఒకరోజు ఒక నగ కోసం పెద్ద గొడవ జరుగుతుంది. ఆ నగ దొంగతనం సావిత్రి గారే చేశారని చెప్పి సూర్యకాంతం గారు సావిత్రి గారిని కొట్టబోతుంటే అన్న ఎన్టీ రామారావు గారు వచ్చి పెద్ద గొడవ పెడితే ఆ యొక్క కుటుంబ సన్నివేశం చూస్తే మన గుండెకి హత్తుకునేలా ఉంటుంది. ఆ యొక్క సంభాషణలో సూర్యకాంతం గారు ఎన్టీ రామారావు గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇంటి నుంచి పంపించేస్తారు. పంపించిన తర్వాత ఈలోపు ఎన్టీ రామారావు గారు బయటకు వచ్చేసి ఇంకా దేశం మీద పడి ఇంకా ఎక్కడికో తిరుక్కుంటూ అతనికి కళ్ళు పోతాయి. ఈలోపు దేవిక గారు చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళకి ఒక బాబు. ఈలోపు సావిత్రి గారికి ఒక బాబు పుడతాడు. దాని తర్వాత ఎన్టీ రామారావు గారికి ఒక పాప పుడుతుంది. తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ వచ్చేసి ఎన్టీ రామారావు గారు ఒక కార్ యాక్సిడెంట్కి గురయ్యి కళ్ళు పోతాయి. కళ్ళు పోతే సావిత్రి గారు ఈలోపే అన్న ఎన్టీ రామారావు గారిని ఎతికించడానికి మనుషులను పంపిస్తారు, ఎక్కడున్నాడు మా అన్న అనేసి. వన్ ఫైన్ మార్నింగ్ ఎన్టీ రామారావు గారే సావిత్రి గారు ఇంటికి వచ్చి తలుపు కొడితే ఆ టైం అప్పుడు సావిత్రి గారు చూసి ఏడిచి బాధపడి ఈ యొక్క సంభాషణ మీకు నేను వినిపించడం అనేది జరుగుతుంది. వినండి. నా రెండు కళ్ళు పోయమ్మా. దీపాలు వెలిగించిన నీ కాయే లోకం చీకటైపోయింది. కరుణా ప్రేమ తొడికిసలాడిన ఏ కళ్ళల్లో రక్తం చిందిందా అన్నయ్య? ఏమన్నయ్యా ఏమి? నన్ను అపురూపంగా పెంచి కంటికి రెప్పలా కాపాడిన ఆ తల్లని కళ్ళు ఏమన్నయ్యా? ఏమిటి ఘోరం? నువ్వేం పాపం చేశావని ఏ దేవుడు వేశాడన్నయ్యా నీకు? అన్నయ్య, నేను దగ్గరుంటే
ఘోరం జరిగేదేనా? నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళావన్నయ్యా? నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, వెళ్ళలేను. వెళ్ళడానికి ప్రయత్నించి నీ అనురాగపు ప్రాంగణంలోనే తిరిగి వేసారి ప్రాంతాలు అరచేతులు పెట్టుకుని మళ్ళీ నీ దగ్గరికి వచ్చానమ్మా. అన్నయ్య, నా వల్లనే కదన్నయ్య నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి. మాటమ్మా, నీ వల్లనే బ్రతుకుతున్నానమ్మా, నీ మూలానే నేను బ్రతుకుతున్నానమ్మా. విన్నారు కదండి ఈ యొక్క చిత్రంలో సంభాషణ. ఆ యొక్క సంభాషణ చూస్తే మనకు అర్థమవుతుంది ఆ రోజుల్లో మనుషులు ఎంత సున్నితత్వంగా ఉండేవారని. అయితే ఇంకా చిత్ర పరిమాణంలోకి వస్తే ఈ సినిమా విడుదలయ్యింది 1962 నవంబర్ 1వ తారీఖుని. ఇందులో నటించిన మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఆ సంవత్సరంలో 10 చిత్రాల్లో నటించారు. 10 చిత్రాల్లోని 9 చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇంకో ఒక్క సినిమా టైగర్ రాముడు, ఆ చిత్రం ఒక మాదిరిగా ఆడింది. ఇంకా ఈ చిత్ర నిర్మాణంకి వస్తే ఈ చిత్రాన్ని దర్శకత్వం చేసింది బి మధుసూదన్ రావు గారు. ఇంకా ఈ చిత్రానికి మాటలు సమకూర్చింది ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఈ ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి మనం ఒక నిమిషం చర్చించుకుందామండి. ఏంటంటే ఈ యొక్క బంగారు బొమ్మ రావేమే అనే పాటను సమకూర్చింది అతనే అనుకున్నాం కదా మనం ముందు. అయితే ఈ ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆ రోజుల్లోని ఒక పత్రిక విలేకర, పత్రికలోని రివ్యూస్ అంటాం కదండి ఈ రోజుల్లో మనం, ఆ రివ్యూస్ రాసేవారు అనమాట. అతన్ని మన నిర్మాత డుండి గారు తీసుకొచ్చి ఈ చిత్రంలో పరిచయం చేయడం అనేది జరిగింది. అయితే ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి బంగారు బొమ్మ రావేమే అనే పాట, ఆ పాట గురించి మనం చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఆ పాటలోని ఎన్టీ రామారావు గారు ఒక చిత్రపటం ఉంటుంది మెట్లు పక్కన. మన ఈ రోజుల్లో చూసామండి ఆర్బి చౌదరి అనే ఒక డైరెక్టర్ ఉంటారు, మీరు వినే ఉంటారు. అయితే ఆ చిత్రం చూసి ఆ డైరెక్టరు ఆ ఫోటోని అతను ప్రతి చిత్రం మొదలైన సందర్భంలో అతని చిత్రపటాన్ని పెట్టుకొని ఓ విశ్వవిఖ్యాత అని వస్తుంది కదండి, ఆ యొక్క సన్నివేశంలోని ప్రతి ఒక్క చిత్రంలో అతను పెట్టుకోవడం అనేది జరిగింది. అది కూడా ఈ చిత్రం చూసి. ఇంకోటి ఏంటంటేనండి, మన తెలుగువారి జీవన సంస్కారాన్ని పెంచింది ఈ యొక్క పాట సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి. ఈ 2 పాటలు మన తెలుగు జీవనాన్ని, మన సంస్కారం ఏంటో చూపించింది ఈ యొక్క పాట. అయితే ఇంకా దీని తాలూకు ఒక నిర్మాత వచ్చి డుండి గారు. ఇంకా ఈ చిత్ర ఛాయాగ్రాహకుడు వచ్చేసి సి నాగేశ్వరరావు గారు. పాటలు సమకూర్చింది ఘంటసాల గారు. ఈ సినిమా తాలూకు ఇంకో ప్రత్యేకత ఏంటంటేనండి, ఈ సినిమాలోని ఫస్ట్ మన అక్కినేని నాగేశ్వరరావు గారిని అనుకున్నారు. డుండి గారు వెళ్ళి అక్కినేని నాగేశ్వరరావు గారిని సంప్రదిస్తే అక్కినేని నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే, ఇప్పటికే నేను సావిత్రి ప్రేమ కథల్లో నటిస్తున్నాం, ఈలోపే అన్నా చెల్లెళ్ళ కింద నటిస్తే ప్రేక్షకులు ఆదరించరు, మీరు ఒక పని చేయండి, ఏంటంటే మన నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మీకు ఈ చిత్రానికి మంచి న్యాయం జరుగుతుంది అంటే, అప్పుడు డుండి గారు నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, ముందే ఏంటంటే నందమూరి తారక రామారావు గారు పాటల్లోని సన్నివేశాల్లోని ప్రతి ఒక్క ప్రత్యేకత పోకళ్ళు అతనికి ముఖ్యం. ఆ యొక్క విషయాలన్నీ విని ఈ సినిమాని ఓకే చేయడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటేనండి, ఆ సంవత్సరంలోనే ఎన్టీ రామారావు గారు కృష్ణుడు పాత్ర అనే చిత్రాలు ఎన్నో నటిస్తున్నారు. యువతల ఇది, ఈ 2 నటించారు. అందుకనే అతను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అయ్యారు. ఇంకోటి ఏంటంటే ముఖ్య విషయం వచ్చి
ఈ సినిమా ఈ చిత్రం వచ్చేసి మలయాళంలో నుంచి తీసుకొచ్చిన చిత్రం ఇది. మలయాళంలో నుంచి తమిళ్లోకి తీసుకొచ్చి తమిళ్ నుంచి మన తెలుగులోని అనువాదం చేయడం అనేది జరిగింది. మన తమిళ్లో వచ్చేసి ఈ చిత్రం పేరు పసమలర్ ఈ చిత్రం పేరు. ఆ పసమలర్ అనే చిత్రంలోని మన శివాజీ గణేషన్ గారి పాత్రించి ఎన్టీ రామారావు గారు పోషించారు. మన కాంతారావు గారి పాత్రించి జెమినీ గణేషన్ గారు పోషించారు. అయితే ఈ సినిమా పూర్తి పరిమాణం వచ్చేసి 4 లక్షలు అయ్యింది. 4 లక్షల్లోని 11 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు పూర్తి చేసుకుంది. కొన్ని కేంద్రాలలో 100 రోజులు పైచిలుకు ప్రదర్శించడం అనేది జరిగింది. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క చిత్రం 100 రోజుల ఫంక్షను జరుపుకోలేదు. ఎందుకంటే ఆ సినిమా టైం అప్పుడు ఆ 100 రోజుల ఫంక్షన్కి ఎన్టీ రామారావు గారు వేరే చిత్రంలో బిజీగా ఉండడం వల్ల 100 రోజులు ఫంక్షన్ పూర్తి చేసుకోలేదు. అయితే రిపీట్ రన్లోని మళ్ళీ ఈ సినిమా 1988లో కూడా 100 రోజులు పూర్తి చేసుకుంది. 7 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకుంది. చూడండి ఈ సినిమా తాలూకు ప్రత్యేకత. ఈ రోజుల్లో నుంచి పోల్చుకుంటే ఒక చిత్రం ఆడిన తర్వాత ఆ చిత్రం మళ్ళీ రిలీజ్ కావడం అంటే అది ఎంత ప్రత్యేకత చూడండి. మీకు అర్థమై ఉంటుంది ఆ సినిమా సృష్టించిన ఎంత చరిత్ర. అందుకని అంటారేమో ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు. ఈ ముఖ్య కార్యక్రమం ఎందుకంటే పాత చిత్రాలకి ప్రస్తుత చిత్రాలకి ఏంటి, పాత చిత్రాల్లో ఎంత విలువలకి, ఎంత కుటుంబ విషయాలకి ఎంత గౌరవం ఇచ్చేవారు, పూర్తిగా కనుమరుగవుతున్న ఈ రోజుల్లోని ఒక కుటుంబం ఉమ్మడి కుటుంబం విఫలమవుతున్న ఈ రోజుల్లో ఎక్కడా పొంతన లేదు. అయితే ఇంకా ఈ చిత్రం పారితోషికం హీరోకి కథానాయకుడికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే పారితోషికం వచ్చేసి ఎన్టీ రామారావు గారు ఈ చిత్రానికి 25,000 తీసుకున్నారు ఆ రోజుల్లో. ఎందుకంటేనండి 25,000 అంటే మీరు తక్కువ అని చూడకండి. ఆ రోజుల్లో 25,000 అంటే ఈ రోజుల్లోని 20 లక్షలో 20 కోట్లు అయి ఉంటుంది. అర్థమైందా? మన జనరేషన్కి వచ్చేసి అది చాలా ఎక్కువ. అయితే సావిత్రి గారు వచ్చి 20,000 తీసుకున్నారు, దేవికా గారు వచ్చి 5,000 తీసుకున్నారు. అదండి ఈ యొక్క రక్త సంబంధం అనే మహాదృశ్య కావ్యం చరిత్ర సృష్టించిన చరిత్రలు ఎన్నో. ఇప్పుడు ఏ చిత్రమైనా ఒకసారి ఆడిన తర్వాత ఓకే బాగుందంటారు. కానీ మన స్వర్ణయుగం అంటారు కదండి, ఈ యొక్క చిత్రాలన్నీ స్వర్ణయుగంలో వచ్చినవి. ఈ యొక్క చిత్రాలు రిపీట్ రన్లో కూడా ఎన్నో చిత్రాలు 100 రోజులు పూర్తి చేసుకొని ఈరోజు ఒక క్లాసిక్స్గా నించున్నాయి. అయితేనండి 100 రోజుల ఫంక్షను రీరన్లోని ఆడినప్పుడు దానికి 100 రోజుల ఫంక్షను మన ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ 100 రోజుల ఫంక్షన్ జరుపుకోవడం అనేది జరిగింది. దురదృష్టవశాత్తు ఆ యొక్క సన్నివేశంలో సావిత్రి గారు లేకపోవడం, వాళ్ళ కూతురు చాముండేశ్వరి గారు ఆ చిత్రం తాలూకు యొక్క పురస్కారం తీసుకోవడం నా భూతో నా భవిష్యత్. ఇది ఈ చిత్రం తాలూకు యొక్క పూర్తి రిపోర్ట్. ఇలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎన్నో మహాదృశ్య కావ్యాలని మీ అందరి ముందుకి నేను తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇంతటితో ఈ యొక్క కథ సమాప్తం అవుతుంది. థ్యాంక్ యూ.